హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నా ఆదివారం తీసిన వీడియో అండి. నేను ఆదివారమే 2-3 వీడియోలు తీసి పెట్టుకుంటాను. ఎందుకంటే పిల్లలు ఇంకా ఇంటికి అంటారు కదండి, వీడియో తీసి పెడతారు. పాపం పిల్లలు చాలా హెల్ప్ చేస్తారండి. అందుకే ఆ రోజే నేను 2-3 వీడియోలు తీసి పెట్టుకుంటాను. 2 రోజులకు 3 రోజులకు వచ్చేవి. అందుకే నిన్న పెట్టినాను ఫ్రెండ్షిప్ డేది. ఈరోజు కూడా ఆదివారం ఉదయంది పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మా అక్క తెలిసిన అక్క వాళ్ళ చెట్టుకు మందారం పూలు ఉంటే తెంపుకొచ్చుకున్నాయండి నేను. ఇక్కడ వచ్చేసి నేను ఆదివారం అంటే ఒక ఆదివారం నేను దోశ వేసుకుంటా, ఒక ఆదివారం ఇడ్లీ వేసుకుంటా. పోయిన ఆదివారం అయితే ఇడ్లీ చేసినాను, ఈ ఆదివారం దోశ వేసుకుంటున్నాను. ఇక వచ్చేసి చైతన్య వీడియో తీస్తుందండి. చైతన్యతోనే మాట్లాడకుండా నేను ఇంకా ఇక్కడ చేస్తున్నాను. టిఫిన్ వచ్చేసి చట్నీ ఆల్రెడీ ముందే పట్టి పెట్టాలండి. అందుకని ఎప్పుడు డైలీ ఏం చూపిస్తానులే చట్నీ అని నేను ఇక్కడ పెట్టలేదు. ఇక్కడ చైతన్యతోనే మాట్లాడుతున్నారు. కామెడీ ఉంది. చైతన్య ఏందో అడుగుతుంది, క్వశ్చన్ నేను జవాబు చెప్తున్నాను. తల్లకు భలే క్వశ్చన్లే చదివి చైతన్య బాగా మాట్లాడుతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా పిండి కలుపుకుంటున్నాను. భలే పొంగిందండి పిండి. దోశలు కూడా భలే బాగా వస్తాయి, స్మూత్గా కిస్పీగా అందుకు భలే వచ్చాయి. చూడండి కలుపుకుంటానే నా పిండి. ఈ వీడియో నేను ఆదివారం 2-3 వేలు తీసుకోండి. రేపు కూడా వచ్చా. రేపు మా పిచ్చుకలది వచ్చాదండి. పిచ్చుకలు నేను ఎలా క్లీన్ చేసినానా ఏం కథ అని ఆ వీడియో రేపు పెట్టేస్తానండి. చూడండి మీరు రేపు. అదే ఆదివారమే నేను ఇంకా 2-3 వీడియోలు తీసి పెట్టుకుంటాను. అందుకు ఇంకా ఈ చీర మీదనే కనిపిస్తాయి 2-3 వీడియోలు. మళ్ళీ ఏమయ్యాక అట్నేంది అని అనుకునేరు. చూడండి పిండి కలుపుకుంటూనే నా పని నిదానం పనండి. భలే నిదానం చేస్తాను ఆ పని. నా పని నాకే ఒకసారి ఎందుకు ఇంత టైం తొందరగా అయిపోతుందంటే నేను చేసే పని అట్లా నిదానంగా ఉంటుందండి. అందుకని టైం కూడా ఫాస్ట్గా పోతుంటుంది. చూడండి ఇంకా పిండి కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ పెన్న మీట్ ఎక్కిందండి. ఇంక ఉల్లిగడ్డ రుద్దుకుంటున్నాను. ఫస్ట్ నేను 1 చుక్క 2 చుక్కలు నూనె వేసి ఉల్లిగడ్డతో రుద్దుకుంటా అండి. చూడండి ఇక్కడ అదే పని చేస్తున్నాను. కానీ భలే బాగుంటాయండి దోశలు అంటే నాకు చాలా ఇష్టం అండి. టిఫిన్లలో ఏది ఇష్టం టిఫిన్ అంటే నేను దోశనే. పేట హోటల్ నుంచి అయినా నేను ఎక్కువ ఇష్టపడేది దోశ అండి. ఏం తినను. ఎప్పుడు మా ఆయన అయితే అడుతుంటాడు, ఎప్పుడు దోశనేనా, ఇడ్లీ తిను లేకపోతే పూరి తిని అంటుంటాడు. నాకు దోశనే కావాలంట. నాకు జ్వరం వచ్చినా కానీ నేను ఇడ్లీ తెప్పించుకోండి. ఒకవేళ బయట పానం బాగాలేక ఎప్పుడైనా తెప్పించుకుంటా కదా, అప్పుడు కూడా నేను దోశనే తెప్పించుకుంటాను. ఎందుకు అంటే ఇక నాకు దోశ అంటే అంత పిచ్చి. కానీ మళ్ళీ అట్లా ఎక్కువ కూడా తినండి. ఒక 2 ఇంకా 3 తింటే ఇంకా అడికే అయిపోయాగా. అంత ఇష్టం దోశ అంటే. ఇక్కడ చూడండి ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఒక 2 చుక్కలు వేని ఇంకా ఉల్లిగడ్డతో రుద్దుకుంటున్నాను. అట్ట రుద్దుకుంటే కన్నా దోశలు బాగా లేచాయండి. ఇంకా మా పెన్నము చాలా లేండి పెన్నము. అందుకు నేను అట్లా ఉల్లిగడ్డతో బాగా రుద్దుకుంటాను ఫస్ట్. నేను వాయిస్ ఇస్తుంటే మా పిచ్చుకలు చూడండి మీకు వినిపోవచ్చు అంటుంది ఎట్లా అడుతున్నాయో. చూడండి నేను చెప్తే చాలా అడచనే చూడండి వాయిస్ ఇచ్చటే. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇంకా దోశ వేసుకున్నాను అండి. చూడండి ఇప్పుడు ఆగానే కలిపినా కదా, మళ్ళీ కలుపుతున్నా చూడండి. నా పని అట్ట పని చూడండి ఎంత బాగా చేస్తారో నా పని. నాకే నవ్వచ్చు అని చేసుకుంటుంటే. ఇక్కడ వచ్చి దోశ వేసుకుంటున్నాను. నాకు చైతన్య బాగా వీడియోలు తీసి పెడతాను. పాపం వాళ్ళకి ఆదివారం ఇంటికి అంటారు, వాళ్ళకు నా కాడికి వచ్చారా నేను వీడియోలు తీద్దురా చైతన్య అంటే పాపం వచ్చి పొద్దున్నే వచ్చాదండి. నేను పిలిచని పాపం వీడియోలు తీర్చతే ఆంటీ అని తీర్చది. చూడండి ఇక్కడ దోశ తీస్తున్నాను బాగా కాలిందని. మీకు ఎంతమందికి ఇష్టం అండి దోశలు అంటే కామెంట్ పెట్టేసేయండి. లాస్ట్ వరకు చూడండి వీడియో బాగుంది. రేపు వచ్చే వీడియో ఇంకా బాగుంటుంది. మా పిచ్చుకలది నేను అంతా క్లీన్ చేసేది. పిచ్చుకలు చిన్న పిల్లలు నేను ముట్టుకోకుండా ఎలా బయటకు తీసినాను అವೆಲ್ಲ రేపు పెడతా చూడండి వీడియో. మీరు తప్పకుండా చూసి లైక్ కొట్టండి. ఇక్కడ చూడండి చైతన్య పెట్టి చూస్తుంది వీడియో. చేయి మటుకు వస్తుందో లేదని ఆమె పెట్టి తీస్తుంది వీడియో తీస్తాడు. కెమెరా ముందు ఇంకా దోశ వేస్తాం. ఒక దిక్కు దోశ చేస్తున్నాం, ఒక దిక్కు మా ఆయన చికెన్ తెచ్చినాడు. ఇంకా చికెన్ కవర్లో నేను అట్నే పెట్టానండి. తెచ్చనే ఒక బాణీలోనో ఒక గిన్నెలో వేసి పక్క పెట్టేస్తే కవర్లో పెట్టానుకో స్మెల్ వస్తుంది. అందుకని
ఇక చూడండి చైతన్య తింటుంది. తిను చైతన్య అంటే వద్దని తింటావా తిన్నావా అని నేనంటే ఇంకా తిన్నింది పాపం. చైతన్య కూడా దోశలు అంటే చాలా ఇష్టం అండి. బాగున్నాయంట, సూపర్ ఉన్నాయంటుంది. నేను ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నా అంటే చూడండి చైతన్యకు బాగా మరిగా చేస్తున్నా, కుచ్చేసి కుక్కబెట్టి అన్నీ అంటే నవ్వుతుంది. బాగా కామెడీగా భలే ఉంటుందిలేండి. ఇంకా తర్వాత చైతన్యకి వేసినాక మావయ్యకి వేసిచ్చినా తిన్నాడు. ఇంకా తర్వాత నేను వేసుకొని తింటున్నాను. చట్నీ మటుకు భలే బాగుందండి. నేను దొండకాయ కొత్తిమీర ఉల్లిగడ్డ తామడ పండ్లు బుడ్డపప్పులు వేసి నేను చట్నీ చేసినండి. ఆ చట్నీ భలే బాగున్నది. ఈ నుంచి చైతన్య రియల్ వాయిస్ వస్తుందండి. మన వీడియో మీరు లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టండి. అంతే అండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. ఏమో తేజ కట్టింది, ఇది రమ్యశ్రీ కట్టింది, ఇది అప్సా కట్టింది, ఇది విజయలక్ష్మి కట్టింది, ఇది హసీనా కట్టింది, ఇది మా తమ్ముడు కట్టినాడు ఫ్రెండ్స్. ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి, నా దగ్గర 6 ఉన్నాయి. ఇంకా ఇద్దరు కట్టలేదు, మైనస్ అయిపోయింది నాకు. లేదంటే 8 ఉండేవి ఫ్రెండ్స్. చూడండి బాగున్నాయి కదా ఫ్రెండ్స్. నాకైతే అన్నిటికన్నా ఇది నచ్చింది. ఇది చూసిన వాళ్ళు గ్యారంటీగా ఫీల్ అవుతారు వీడియో చూసే. ఫ్రెండ్స్ అందరు నాకు ఒకటే, అందరూ ఒకటే కాబట్టి ఎక్కువ ఇది నచ్చింది. చూడు ఫోటోనే కొడతా తమిళ. బాయ్.